పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చర్చ జరిగింది. ఎందుకంటే అది ఆమె శాఖ. ఒకవేళ అక్కడ డీఎస్పీ గాని, ఎస్పీ గాని ఎవరన్నా కరెక్ట్‌గా లేదంటే ఆయన తెలియజేయాల్సింది ఆమెకు తెలియజేయాలి. అమ్మ మీ దీంట్లో మీ శాఖలో ఇలాగ ఉంది అని తెలియజేయాలి. లేదా క్యాబినెట్ మీటింగ్‌లో లేవనెత్తొచ్చు. అది కాకుండా డైరెక్ట్‌గా ఒక ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫోన్ చేయడం అనేది ఎలా కరెక్ట్ అనేది అప్పుడు చర్చనీయాంశం అయింది. అయితే అది తర్వాత కాలంలో అది ఏమైందో కూడా మనకు తెలీదు. ఆ ఎస్పీ డీఎస్పీ ట్రాన్స్‌ఫర్ అయ్యాడా? ఏమయ్యాడో? పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మొత్తంగా మనం గమనిస్తే ఏందంటే, అతను అప్పుడప్పుడు నేను కూడా ఉన్నాను ఈ ప్రభుత్వం నా మాట కూడా చెల్లుబాటు అవ్వాలి అన్న ఒక ఆప్టికల్ అంటే సింబాలిక్ ప్రెజెన్స్ కోసం చూస్తున్నట్టుగానే మనకి అర్థమవుతుంది తప్ప, ఆయన రియల్‌గా ఆయన మిగతా శాఖల్లో ఇన్వాల్వ్ కావడం కానీ అవేమీ జరగలేదు. అంటే అప్పుడప్పుడు అలా వాయిస్ వినపడడం, అంతకుముందు కూడా కాకినాడకి వెళ్ళి సిద్ధషిప్ అనడం, అంతకుముందు తిరుపతిలో తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు కూడా ఆయన ఎవరెవరు తప్పులు చేశారని ప్రకటించడం, సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గురించి కూడా మాట్లాడడం, ఇవన్నీ చూసాం మనం. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ నేచర్ గమనిస్తే అప్పుడప్పుడు హడావిడి చేయడం, మళ్ళీ దాన్ని పక్కన పెట్టేయడం అనేది మనకు కనపడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే 15 ఇయర్స్ ఈ కూటమి ఉండాలనేది అనుకుంటున్నాడు. కాకపోతే తన అభిమానులు కావచ్చు, తన కులానికి సంబంధించి కావచ్చు, ఇతను వేస్టు లేకపోతే మనకు పనికిరాడు, సైలెంట్ అయిపోయాడు అన్న ఇది రాకుండా, నాకు కూడా పవర్ ఉంది, నేను అనుకుంటే కూడా డిసైడ్ చేయగలను, డిసిషన్ మేకింగ్ నా చేతిలో కూడా ఉంది అని చెప్పడానికి ఆయన అప్పుడప్పుడు అలా మాట్లాడడం కనబడుతుంది. దానికి తగినట్టే చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే సింబాలిక్ ఇంపార్టెన్స్. రియల్ గవర్నెన్స్లో పవన్ కళ్యాణ్ రోల్ ఏం లేదు, కానీ సింబాలిక్ ఒక ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు కూడా ఇస్తున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ 2029లో కూడా ఇదే కాంబినేషన్లో ఎలక్షన్కి వెళ్ళాలనేది చంద్రబాబు కూడా గట్టిగా ఉన్నాడు. అందుకని లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశంలో బలమైన వాయిస్ వచ్చినప్పటికి కూడా చంద్రబాబు కానీ లోకేష్ కానీ దాన్ని పక్కన పెట్టి ఈయన ఒక్కడనే ఉంచారు డిప్యూటీ. ఎందుకంటే వేరే వాళ్ళంటే ఇప్పుడు లోకేష్ కూడా డిప్యూటీ అయ్యాడు అనుకో, పవన్ కళ్యాణ్కి ఇప్పుడున్నంత వెయిట్ ఉండదు జనంలో, ఇద్దరు డిప్యూటీలు కాబట్టి. సో అందుకే యాక్చువల్గా పవర్ ఏమో ఇప్పుడు అక్కడ డిఫాక్టో సీఎం లోకేష్, అందరికి తెలుసు లోకేషే డిసిషన్ మేకర్. ఎప్పుడైనా ఎవరి దగ్గర పవర్ ఉందంటే మాట్లాడే వాళ్ళ దగ్గర కాదు, డిసిషన్ మేకింగ్ ఎవరు తీసుకుంటారనేది ఇంపార్టెంట్. ఎవరి డిసిషన్ అమలు అవుతున్నాయి అనేది దాన్ని బట్టే ఎవరికి పవర్ ఉందని తెలుస్తుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది కాదు, అది వాళ్ళకి తెలుసు. చంద్రబాబుకి తెలుసు, లోకేష్కి తెలుసు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, అంత మాత్రం మనకు వచ్చే నష్టం లేదని వాళ్ళకి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్కి కూడా ఇది ఒక అండర్స్టాండింగ్ ఉంది, మనం అప్పుడప్పుడు మాట్లాడాలి తప్ప రియల్ పవర్ కోసం మనం వెళ్ళి ట్రై చేయకూడదు అనేది ఉంది. నిజానికి అది కరెక్ట్ కూడా. ఎందుకంటే తెలుగుదేశం మేజర్ పార్ట్నరు కోయిలేషన్లో, పవన్ కళ్యాణ్ మైనర్ పార్ట్నరు. పవన్ కళ్యాణ్ లేకపోయినా తెలుగుదేశానికి డోకా లేదు, ఎందుకంటే వాళ్ళకి సొంతంగా 134 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. అందుకని పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాలి తప్ప వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయ్యలేరు ఇప్పుడు. కానీ అట్లా ఉండదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అదేదో ఆయన సామెత చెప్పాడు, 4 వడ్లు తక్కువ అయితే కూడా 1 కేజీ తగ్గిపోతుంది. 4 వడ్లే కావచ్చు కానీ అది అక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకి కూడా ఉంది. అందుకని ఈ బ్యాలెన్స్ని చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, నిన్న 6,000 మందికి పైన కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి. దానికి సంబంధించి యువగలం పేరుతో మంగళగిరిలో ఒక ప్రోగ్రాం చేశారు. దాంట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అనిత వీళ్ళు పాల్గొన్నారు. ఆ కాంటెక్స్ట్లో చంద్రబాబు మాట్లాడుతూ శాంతి భద్రతల నుంచి మేము సీరియస్గా నేను పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాము అది ఇదని చెప్పాడు. నిజానికి లా అండ్ ఆర్డర్ వచ్చి చంద్రబాబు చేతిలో ఉంటుంది, హోంశాఖ ఏమో అనిత చేతిలో ఉంటుంది. కానీ మరి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం దీంట్లో? పవన్ కళ్యాణ్ని నేను పవన్ కళ్యాణ్ తీసుకుంటా ఉండడం అంటే అనితను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఏంటి చంద్రబాబు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్కి హోంశాఖ ఇస్తారని ఒక న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు మాట్లాడింది వచ్చి పొలిటికల్గా మాట్లాడానని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కోయిలేషన్ ప్రభుత్వంలో చాలా నిర్ణయాలు పవన్ కళ్యాణ్ని కూడా కన్సల్ట్ చేసి తీసుకుంటారు. శాఖలు అనేది ఇది అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారం, పొలిటికల్ వ్యవహారం వేరు. సో ఒక్కోసారి పొలిటికల్ వ్యవహారం కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి చంద్రబాబు ఆ యాంగిల్లో మాట్లాడినట్టు అర్థం చేసుకోవాలి తప్ప, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పరంగా అనిత శాఖలో పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా అర్థం కాదు. ఎందుకంటే ఒక్కోసారి పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మిక్స్ అయిపోతుంటాయి. చంద్రబాబు మాట్లాడింది ఆ ఉద్దేశంగా మనకి అర్థమవుతుంది.
ఓకే సో సార్. అంతేగాని పవన్ కళ్యాణ్ హోంశాఖ ఆమె నుంచి తీసిస్తారనేది అబద్ధం. పవన్ కళ్యాణ్కి ఇప్పుడున్న శాఖలే బోల్డ్ ఉన్నాయి. సో దాంట్లో ఆయన పనిచేయడానికి ఆయనకి టైం సరిపోవట్లేదు. ఆయన హోంశాఖ తీసుకోవడం అనేది జరగదు.